ఫ్రెండ్స్, మీరు ముందుగా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంట సింబల్ని నొక్కండి. నొక్కి తర్వాత పైన ఆల్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ మెయిల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రవణ్ కుమార్, యువర్ వాచింగ్ శ్రవణ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్లో ఒక వీడియో చూస్తుంటే పైన బ్లూ కలర్లో మనకి హ్యాష్ ట్యాగ్ కనిపిస్తాయి కదా. ఇప్పుడు మనం ఆ హ్యాష్ ట్యాగ్ ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మనం క్రోమ్ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బార్లో యూట్యూబ్ అప్లోడ్ డిఫాల్ట్ అని మనకు పైన కనిపిస్తుంది కదా, సెర్చ్ చేయాలి. యూట్యూబ్ అప్లోడ్ బటన్ మనకు పైన వస్తుంది కదా, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. నాకు లోడింగ్ అవుతుంది. ఇప్పుడు అది లోడింగ్ అయిపోయిన తర్వాత మనకు యూట్యూబ్ అప్లోడ్ డిఫాల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు నేను. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మన కింద వీడియో బటన్ కనిపిస్తుంది, మనం దానిపై క్లిక్ చేయాలి. జూమ్ చూపిస్తాను. జూమ్ చేసి మనకి ఇక్కడ కింద క్లిక్ చేస్తున్నాం కదా, చూడండి అక్కడ వీడియోస్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో ఏమేమి అప్లోడ్ చేసామో ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ పైన బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ పై క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఎడిట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఎడిట్ బటన్ వస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ పై క్లిక్ చేయాలి. చూస్తున్నాం కదా, మనకి అక్కడ ట్యాగ్స్ అవన్నీ వస్తాయి. మనం అక్కడ డిస్క్రిప్షన్కి క్లిక్ ఇచ్చి ఈ విధంగా చూసుకొని మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఒక బాక్స్ ఖాళీగా. ఇన్సర్ట్ బిగినింగ్ ఆర్ ఎండ్ అని ఉంటుంది. నేను ఎండ్లో ఇద్దాం అనుకున్నాను కాబట్టి యాడ్ ఎండ్ అని ఉంటుంది. మనకు అక్కడ ఏ ఆప్షన్ అయితే ఉంటుందో మనం అక్కడ ఇచ్చేసి రీప్లేస్ అయితే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. నేను బిగినింగ్లో ఇద్దాం అనుకుంటున్నాను హ్యాష్ ట్యాగ్స్ కాబట్టి నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇస్తాను. ఇప్పుడు హ్యాష్ ఇచ్చి ఇక్కడ శ్రవణ్ టెక్ వీడియోస్ అని ఇస్తున్నాను. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి కదా, హ్యాష్ ట్యాగ్ ఇచ్చేద్దాం. వచ్చి శ్రవణ్ టెక్ వీడియోస్ అంటే దానిపై క్లిక్ చేస్తే నా యొక్క వీడియోస్ అన్నీ మీకు యూట్యూబ్లో ఒక లిస్ట్లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు అదే ఫ్రెండ్స్ నేను చూపించేది ఇక్కడ శ్రవణ్ టెక్ వీడియోస్ తర్వాత ఇంకోటి ఏదైనా ఇంత స్పేస్ ఇచ్చి అంతే, ఇక అదొకటి ఇచ్చేసి ఇక్కడ మనం పైన అప్డేట్ ఆల్ నొక్కితే అప్డేట్ ఇది వస్తుంది. ఈ విధంగా వస్తుంది. మనం అక్కడ సెలెక్ట్ మార్క్ ఇచ్చి అప్డేట్ ఆల్ పై క్లిక్ ఇవ్వాలి. కనిపిస్తుంది కదా బటన్, ఆ బటన్ పై క్లిక్ ఇచ్చి మనకు లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనం ఒకసారి మన యూట్యూబ్ వీడియోస్ కనుక ఓపెన్ చేస్తే మనకు అవుపిస్తుంది. అక్కడ మనకు హ్యాష్ ట్యాగ్ అనేది ప్రతి ఒక్క ఛానల్కి వస్తుంది. దీనికి 1000 సబ్స్క్రైబర్స్ అలాంటివి ఏం లేదు. ఎలాంటి వీడియోస్కైనా మనకి హ్యాష్ ట్యాగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇవి లోడింగ్ అవుతున్నాయి. మనకి వన్స్ ఓకే అయిన తర్వాత మనకి ఇవి ఎలా మనం ఇవి యాడ్ అయినాయో కాలేదో చూసుకోవడం ఎలాగో నేను మీకు వైటీ స్టూడియోలోకి వెళ్ళి వివరంగా చూపిస్తాను. అయితే మనకి ఇప్పుడు ఇవి లోడింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు వైటీ స్టూడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకు వైటీ స్టూడియో పై ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగానైతే వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం లోడింగ్ అవుతూ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ మనం వీడియో ఏదైనా ఒక వీడియోపై క్లిక్ చేసి వీడియోపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు లోడింగ్ అవుతుంది, కనిపిస్తుంది కదా పైన. మనం ఇక్కడ పెన్సిల్ మార్క్ పై క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇద్దాం. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ పైన డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది కదా శ్రవణ్ టెక్ వీడియోస్ హౌ మేక్ అని, అంటే నేను ఇచ్చింది శ్రవణ్ టెక్ హ్యాష్ ట్యాగ్ కదా, దాని వరకు మనకు వచ్చింది. చూసారు కదా, ఇది సక్సెస్ఫుల్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ముందుగా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంట సింబల్ని నొక్కండి. నొక్కి తర్వాత పైన ఆల్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ మెయిల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి